బీహార్ రాజకీయాల్లో ఇదొక విచిత్ర పరిస్థితి. అటు ఎన్డీఏ కూటమి, ఇటు మహాగఠబంధన్ రెండు విభిన్నమైన ధృవాలన్న సంగతి తెలిసిందే. అయితే ఒకే ఒక్క అంశంపై రెండు కూటములు తాజాగా ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాగా నవంబర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని జన్ స్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉండాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పరాజయం తప్పదని ముందే తెలియటంతోనే పోటీ చేయకూడదని ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని రెండు కూటములు ఎద్దేవా చేశాయి. బీహార్లో మరికొన్ని రోజుల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాలు విడుదల చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు బిజీ అయ్యాయి. ఈసారి ఎన్నికల బరిలోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన్ సూరజ్ పార్టీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా 153 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని నిలబెడుతున్నట్టు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. అయితే తాను మాత్రం పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. జన్ సూరజ్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికే పోటీ చేయకూడదని తాను నిర్ణయం తీసుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ వివరణ కూడా ఇచ్చారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న ప్రశాంత్ కిషోర్ నిర్ణయం బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ నిర్ణయాన్ని ఇటు ఎన్డీఏ కూటమి, అటు మహాగఠబంధన్ ఎద్దేవా చేశాయి. ప్రశాంత్ కిషోర్ నిర్ణయంపై బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. ముంగేరీ లాల్ కే హసీన్ సప్నే టీవీ షోని ప్రశాంత్ కిషోర్ తాజా నిర్ణయం గుర్తుకు తెస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమరంలో పరాజితుడిగా మిగిలిపోతానన్న భయంతోనే పోటీకి దూరంగా ఉండాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయం తీసుకున్నారని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జన్ సూరజ్ పార్టీపై ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. జన్ సూరజ్ పార్టీని రాష్ట్రీయ జనతాదళ్కు బి టీమ్గా గిరిరాజ్ సింగ్ అభివర్ణించారు. కాగా వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే పోటీకి దూరంగా ఉండాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ మౌలికంగా వ్యాపారవేత్త అనే విషయం ఎవరూ మరవకూడదన్నారు. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలకు వ్యూహాలు, ఎత్తుగడలు అమ్ముకుంటూ దాదాపు 2 దశాబ్దాల పాటు ప్రశాంత్ కిషోర్ బిజినెస్ చేశారని షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు. ఇప్పుడు కూడా పోటీ చేయకపోవడం వల్ల కలిగే లాభాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రశాంత్ కిషోర్ సదరు నిర్ణయాన్ని తీసుకున్నారని షెహజాద్ పూనావాలా ఆరోపించారు. కాగా పోటీకి దూరంగా ఉండాలన్న ప్రశాంత్ కిషోర్ నిర్ణయంపై జేడీయూ కూడా స్పందించింది. ప్రశాంత్ కిషోర్ నిర్ణయం జన్ సూరజ్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని అవమానపరిచిందని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ పేర్కొన్నారు. సమరం ప్రారంభమవడానికి ముందే యుద్ధరంగం నుంచి ప్రశాంత్ కిషోర్ పారిపోయారని నీరజ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా గతంలో తాను చేసిన పాదయాత్రల గురించి ప్రశాంత్ కిషోర్ గొప్పగా చెప్పడాన్ని నీరజ్ కుమార్ ప్రస్తావించారు. పాదయాత్రలతో ప్రజలకు దగ్గరైన నాయకుడు పోటీ చేయడానికి ఎందుకు విముఖత చూపుతున్నారు? జేడీయూ నేత నీరజ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మహాగఠబంధన్లో కీలక పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ కూడా ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేసింది. ఎన్నికలకు ముందే ప్రశాంత్ కిషోర్కు జ్ఞానోదయం అయిందన్నారు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు మృత్యుంజయ్ తివారీ. నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీకి ఘోర పరాజయం తప్పదన్న విషయం ప్రశాంత్ కిషోర్కు ముందుగానే తెలిసిపోయిందని మృత్యుంజయ్ తివారీ ఎద్దేవా చేశారు. అంతేకాదు, ప్రత్యక్ష రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంటే పొలిటికల్ పార్టీలకు కన్సల్టెన్సీ సెంటర్గా పనిచేయడం కాదన్నారు మృత్యుంజయ్ తివారీ. సుదీర్ఘకాల ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా సత్తా చాటే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. 2024 అక్టోబర్ 2వ తేదీన జన్ సూరజ్ పేరుతో ప్రశాంత్ కిషోర్ ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు.
పార్టీ పెట్టిన తర్వాత చాలా కాలం పాటు బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రధానంగా యువతతో ఇష్టాగోష్ఠి సమావేశాలు నిర్వహించారు. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల బీహార్ వ్యాప్తంగా ఆయన పాదయాత్ర కూడా చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సమస్యను ఆయన ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. నితీష్ కుమార్ సర్కార్ చేతగానితనం వల్లనే బీహార్లో నిరుద్యోగం ప్రబలిందని ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదేమైనా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలంటూ ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయం బీహార్ రాజకీయాల వరకు హాట్ టాపిక్గా మారింది.